అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఏంటబ్బా ఈ రోడ్ లో ఉంది అనుకుంటున్నారా? సో ఈ రోడ్డు ఏంటంటే మనం కందుకు నుంచి వచ్చేటప్పుడు నరసెట్టివారిపాలెం నుంచి జిల్లలమూడి వెళ్లే దారి అయితే ఇలా ఉందండి. సో ఏముంది ఈ దారిలో, ఏముంది ఇంతగా చెప్పుకోవడానికి? అన్ని దారులు తీస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఈ దారిని మేము ఇంత ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నామంటే ఒక్కసారి మీరే చూడండి. మామూలుగా మనం ఎన్నో దారులు చూస్తుంటాం, ఎన్నో రోడ్లు చూస్తుంటాం, ఏదో ఒక ప్లేస్ లో జస్ట్ అలా కొంచెం పోవడం, గుంతలు రావడం అలా ఉంటాం. బట్ ఈ రోడ్డు చూస్తున్నట్లయితే నరిశెట్టివారిపాలెం నుంచి స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఈ జిల్లలమూడి వెళ్లే రోడ్డు, అంటే ఆ ఊరికి వెళ్లే వరకు కూడా రోడ్డు ఇలానే ఉంటదండి. మామూలుగా మనం రోడ్డు చూస్తున్నట్లే గుంతల వరకే చూస్తామని చెప్పాం కదా. ఈ రోడ్డు ఏంటంటే చూడండి, రాళ్ళు, అంటే రాళ్లతో బయటకు వచ్చిందంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇది ఈ రోడ్డు ఎంత దారుణంగా వేశారంటే ఇది కల్తీ రోడ్డు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వర్షం చెప్పాలంటే ఈ రోడ్డు నాణ్యమైనది కాదు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ రాళ్ళు బయటికి వచ్చున్నాయి. అసలు ఎంత దూరం అని అలా మనం వెళ్ళగలం? మామూలుగా ఒక కొంచెం దూరం వెళ్తేనే మనం ఇబ్బంది పడతాం. అలాంటిది 3-4 కిలోమీటర్స్ ఇదే రోడ్డు మీద వెళ్ళాలి. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, కొంతమందికి ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కన పొలాలు ఉన్నాయి, మంచిగా పంటలు వేసుకుంటున్నారు. ఇలాంటి దారి ఉన్నప్పుడు పొలానికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఎలా వెళ్తారనుకుంటున్నారు అసలు? ఒక్కసారి గుర్తించండి. సో మనం ఎన్ని రోడ్డు చూసాము, ఈ రోడ్డు గురించి ఈ రోజు ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఇదే. మామూలుగా మీరు అనుకోవచ్చు, ఏముందిలే ప్రతిసారి ఇలానే చేస్తారు, ఇదేం రోడ్ అని అనుకోవచ్చు. ఒకసారి మీరే చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మనం ఇలా గుంతల వరకే చూస్తాం. ఈ రాళ్ళు, అసలు కంకర బయటికి వచ్చిందంటే ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇలానే కాదు, ఈ ప్లేస్ అనుకుంటున్నారు, అటు సైడ్ కూడా ఇలానే చూపిస్తా, లైవ్ లోనే చూడండి. ఇక్కడైతే బస్సులు వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడతాయంటే, అసలు జస్ట్ బైక్ మీద వెళ్తేనే అలా అనిపిస్తుంది. ఇంకా ఆటోలో ఎలాంటి ఇబ్బంది పడతారు? ఆటోలో 4-5 ఉండొచ్చు, బస్సులో స్కూల్ పిల్లలు, వ్యాన్లు. సో దీనివల్ల చాలా మంది హాస్టల్లో వేస్తున్నారు, చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు అనుకుంటున్నారు నేను కొంచెమే చూపించానని. సో మీరు చూసినట్లయితే క్లియర్ గా లోపలికి కూడా అదే ఉంది. సో ఇప్పుడైతే మనం 2 కిలోమీటర్స్ వచ్చాము నరసెట్టివారిపాలెం నుంచి. అక్కడ కూడా రోడ్డు ఇలానే ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇంకా దారుణంగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే 1 కిలోమీటర్ ఉంది ఊరు. సో ఈ ఊరు చివరి మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క దారి ఇలానే ఉంది. ఇలా కంకర అసలు ఎక్కడైనా రోడ్లకు వస్తాయా? నాణ్యమైన రోడ్లు వేస్తే ఇన్ని రోజులకి ఇలా ఎందుకు అవుతాయి? గత 7 సంవత్సరాల నుంచి రోడ్లు ఇలానే ఉన్నాయి, కానీ 2-3 సంవత్సరాల నుంచి రోడ్లు ఇంత దారుణంగా అయ్యాయని చెప్పి సో ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న జనాలు కూడా చెప్తున్నారు. సో చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి పోవడానికి అని వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇలా చెప్పడానికి కారణం ఏంటి? అసలు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పట్టించుకుని చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ కంపల్సరీ ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రోడ్డుని పట్టించుకోవాలి. ఎలా అయినా ఈ గ్రామస్తులకి మంచి రోజులు రావాలని మేము కోరుకున్నాం. ఒకసారి మీరే చూడండి. నమస్తే సార్, మీ పేరేంటి? సార్ రోడ్డు చూస్తే దారుణంగా ఉంది సార్. అదే విధంగా కొన్ని రోడ్లు చూస్తాము సైడ్ పోయి ఉంటాయి, అట్లా ఉంటది. బట్ ఈ రోడ్డు చూస్తే లోపల నుంచి రాళ్ళు, కంకర రాళ్ళు కూడా బయటకు వచ్చాయి సార్. ఎందుకు, ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి? ఇది 2 సంవత్సరాల నుంచి ఎట్నే ఉందమ్మా. 2 సంవత్సరాల నుంచి బాగా పోయింది, అంతకుముందు సుమారుగా డ్యామేజ్ ఉండింది. 2 సంవత్సరాల నుంచి బాగా డ్యామేజ్ అయింది. దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. బళ్ళు పొలం పోవాలన్నా, అటు తిరగాలన్నా, కందుకూరు పోనైనా రానైనా మాకు ఇబ్బందిగా ఉంది. దీన్ని ఏదో తొందరగా వాల్ చేసి గవర్నమెంట్ తరపున రోడ్డు వేపిస్తే మేము సంతోషపడతాం. మామూలుగా మన ఊరు గ్రామస్తులందరూ కలిపి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి అడగాలి కదా సార్. అడిగాము, వేపిస్తామన్నారు, ఏదో అన్నారు, కానీ ఇంక దీన్ని పట్టించుకోలేదు పోషిచారి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమన్నా వేస్తారేమో ఆలోచిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీ పేరేంటి? రాఘవరెడ్డి. సో మీరైతే ట్రాక్టర్ లో వెళ్తున్నారు సార్. రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉంది. సో వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ఏం చేస్తావు, ఈ వేసేవాళ్ళు లేకపోయా, ఎమ్మెల్యే అనే గెలిచినా గానీ వాళ్ళ గురించి ఏం పట్టించుకోకపోయా, ఏం చేస్తావమ్మా, ఇట్లానే అవస్థ పడిపోతానే వాళ్ళ. అంటే ఊరు గ్రామస్తులు అందరూ కలిసి చెప్పాలి కదా సార్, ఇలా రోడ్డు చెప్తే
చెప్పారు ఇంత ముందు ఒకసారి, ఎన్నిసార్లు చెప్పినా కానీ గత ప్రభుత్వం 4 సంవత్సరాలు చేసినా అట్లానే పోయా. ఏం చేస్తాం? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది సార్? ఇది గత 7-8 సంవత్సరాల నుంచి ఉందమ్మా ఇట్లానే. కానీ ఇంత దారుణంగా ఎప్పటి నుంచి అవుతుంది సార్ ఇలా? 3 సంవత్సరాల నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్దాయన. అమ్మా మేము ఎన్నో రోడ్లు చూస్తాం పెద్దాయన, కొంచెం అటు ఇటుగా కొంచెమైనా పర్వాలేదు, బట్ ఈ రోడ్ చూస్తే మరీ దారుణంగా ఉంది. ఏంటి పెద్దాయన? ఊరు పట్టించుకునే వాళ్ళు లేరమ్మా. ఈ రాజకీయ నాయకులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఊరికి వాళ్ళు ఎగదోసుకొని పోవటం, ఒకసారి బయటికి కదా మెలక ఉంటారు. ఇది నానా ఇబ్బందులు పడుతున్నాం. పొలం పోవాలన్న బళ్ళు చాలా మంది పడ్డారు, దెబ్బలు తగులుతుండే, అట్నే ఎగదోసుకొని పోవటం. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం అట్ట ముందర ప్రభుత్వం అసలు లేదు. ఈ ప్రభుత్వం మారింది కానీ ఏమన్నా ఏదైనా లైన్ అయితే చేస్తారేమో. అది థ్యాంక్ యూ. చూసారు కదండి ఎలా ఉన్నాయో, తాగే పాలక నుంచి తినే తిండి వరకు ప్రతి ఒక్కటి కల్తీ కల్తీ కల్తీ. నేషనల్ హైవే వేస్తున్నారు, అక్కడున్న రోడ్లు అంత క్వాలిటీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు క్వాలిటీ లేకపోతున్నాయి? ఎక్కడ ఎక్కడ తేడా వస్తుంది? ఎవరి దగ్గర తేడా వస్తుంది? ఒకసారి ఈ రోడ్డుని కూడా గుర్తించి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రోడ్డుని వేయాలని కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.